హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. మోగ్లీ సినిమా చూశాను భయ్యా. సినిమా చూశాక నాకేమనిపించిందంటే ఓకే, ఒక మిక్స్డ్ ఫీలింగ్స్తోనైతే థియేటర్లోంచి బయటికి వచ్చాను. అంటే సినిమా కొన్ని పోర్షన్స్లో హైలీగా అనిపిస్తుంది. సెటప్ చేసుకున్న వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ థీమ్ కానీ ఎక్సలెంట్గా అనిపించింది. క్యారెక్టరేషన్స్, వాళ్ళకుండే ఒక ఆర్క్, ఇవన్నీ కూడా టూ బ్రిలియంట్ అనిపించాయి. కానీ ఎక్కడో చిన్న తేడా అయితే కొట్టింది. అవేంటనేవి ఇన్డెప్త్గా డీటెయిల్ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈలోపు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, మోగ్లీ అనే ఒక కుర్రాడు పసితనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒక అటవీ ప్రాంతంలోనే నివాసం ఉంటూ ఉంటాడు. ఇక చుట్టుపక్కల గ్రామాల్లోనే కొంతమందిని ఫ్రెండ్స్ గా, కొందరిని రిలేటివ్స్ గా చేసుకొని అక్కడే ట్రైన్ అవుతూ తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న ఎయిమ్ తోనే ఉంటాడు. ఇక సినిమా ఇండస్ట్రీకి రిలేట్ అయి ఉండే ఒక లొకేషన్ మేనేజరు మోగ్లీకి తన ఫ్రెండ్ కి ఆ ఊర్లో షూటింగ్ అవుతున్న ఒక షూటింగ్ కి సంబంధించి ఒక పనినైతే అప్పగిస్తాడు. ఇక డబ్బులు బాగానే వస్తాయి, తన లక్ష్యాన్ని కూడా తొందరలో చేరుకోవచ్చు అన్న ఇంట్రెస్ట్ తో మోగ్లీ ఆ సినిమా టీమ్ తో పనిచేయడానికి అయితే ఒప్పుకుంటాడు. ఇక అదే టీమ్ లో సైడ్ డాన్సర్ గా వచ్చిన హీరోయిన్ జాస్మిన్ తో మోగ్లీ ప్రేమలో పడతాడు. అయితే జాస్మిన్ కి మాటలు రావు, చెవులు వినపడవు. ఇక వీళ్ళిద్దరి ప్రేమ కథ ముందుకు సాగుతూ ఉండగా ఒక రూత్లెస్ కాప్ అయిన నెల్సన్ వీళ్ళ జీవితంలోకి అడుగు పెడతాడు. ఇక ఆ తర్వాత వీళ్ళ జీవితాల్లో ఎలాంటి విపత్తులు వచ్చాయి, నోలన్ నుంచి మోగ్లీ తన ప్రేయసిని ఎలా కాపాడుకున్నాడు అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ నెరేషన్ అంతా కూడా చాలా స్లోగా అనిపిస్తుంది భయ్య. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ పడుతుంటాయి. ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం వాడుకున్నట్టుగా టాలీవుడ్ టాప్ హీరోలు అందరినీ మెన్షన్ చేస్తారు. అంటే ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని, అల్లు అర్జున్ గారిని, అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయిన డైలాగ్స్ ని, వాటిని రీక్రియేట్ చేసే ప్రయత్నం మోగ్లీ క్యారెక్టర్ తో ఫస్ట్ హాఫ్ లో జరుగుతూ ఉంటుంది. అవి కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు, కొంతమందికి రోతగా అనిపించవచ్చు. ఇక సినిమా ఇంటర్వెల్ టైం కి నోలన్ క్యారెక్టర్ తో ఉన్న కాన్ఫ్లిక్ట్ అయితే రివీల్ చేసి ఇంటర్వెల్ ని ఇస్తాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ లో బాగా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సీన్స్ కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని పడి అలా రేజ్ అయ్యి మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటాయి. క్లైమాక్స్ లో ఇచ్చిన పే ఆఫ్ కి అయితే కొంతమంది సాటిస్ఫైడ్ అవ్వచ్చు, కొంతమంది మాత్రం అబ్బో ఇది మరీ టూ మచ్ రరే అనుకోవచ్చు. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, రోషన్ కనకాల్ ఈ సినిమాలో తన ప్రజెన్స్ తోటి, తన ఫిజికల్ యాక్టివిటీస్ తోటి అయితే చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. కాకపోతే యాక్టింగ్ విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం చాలా వరకు డ్రాప్ అయ్యాడు. కొన్ని మేజర్ పోర్షన్స్ లో తను చెప్తున్న డైలాగ్స్ కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఇక హీరోయిన్ గా సాక్షి మహదుల్కర్ ఈ సినిమాలో తనకి మాటలు రావు, చెవులు వినబడవు కాబట్టి తన పర్ఫార్మెన్స్ నైతే తను చాలా డీసెంట్ గా చేయడానికి ట్రై చేసింది. బట్ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఈ అమ్మాయి చాలా వెల్డ్ పర్ఫార్మెన్స్ నైతే ఇచ్చింది. ఇక వన్ అండ్ ఓన్లీ బండి సరోజ్ కుమార్ తను మాత్రమే చేయగలిగే క్యారెక్టరేషన్ లాంటి నోలన్ క్యారెక్టర్ ని సినిమాలో అయితే ప్లే చేశాడు. అదైతే ఎక్సలెంట్ గా అనిపించింది భయ్య. తన పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఏ సీన్ లో కూడా డ్రాప్ అవ్వలేదు, మనోడు ఇచ్చి పడేశాడు అసలు. కాకపోతే రాను రాను సినిమాలో ఆ క్యారెక్టర్ కాస్త బోరింగ్ గా అయిపోవడం వల్ల బండి సరోజ్ కుమార్ తాలూకు ఇంపాక్ట్ కూడా కొంచెం డ్రాప్ అయిపోయిందనే చెప్పాలి. ఇక హర్ష చెముడు ఈ సినిమాలో మంచి థ్రిల్లింగ్ రోల్ అయితే ప్లే చేశాడు భయ్య. తన క్యారెక్టర్ లో ఆర్క్స్ అయితే చాలా బాగా మారుతూ ఉంటాయి. కామెడీయే కాకుండా ఎమోషనల్ గా గానీ, యాక్షన్ లో గానీ సూపర్ గా పర్ఫామ్ చేశాడు మనోడు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది భయ్య, లిటరల్లీ చాలా సింపథైజ్ అవుతాం అండ్ చాలా ఎమోషనల్ అవుతాం మనోడు పర్ఫార్మెన్స్ తో. ఇక మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎవరి పరిధి మేరకు వాళ్ళైతే టూ గుడ్ గా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే, డిఓపి బై రమా మారుతి ఎక్సలెంట్ డిఓపి వర్క్ భయ్య. ఆ ఫారెస్ట్ లొకేషన్ ని చూపించిన విధానం కానీ, హీరో ఉండే హౌస్ ని చూపించిన విధానం కానీ, షూటింగ్ అవుతున్నప్పుడు ఉండే ఎలిమెంట్స్ కానీ చాలా సూపర్ గా అనిపించాయి. అండ్ బండి సరోజ్ కుమార్ వచ్చినప్పుడు ఉండే ఒక డార్క్ షేడ్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది భయ్య. ఇక ఎడిటెడ్ బై పీకే, ఎడిటింగ్ కట్స్ వరకు ఓకే, సూపర్ గానే ఉంది. కాకపోతే సినిమా రన్ టైం ని మాత్రం చాలా తగ్గించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ప్రొడక్షన్ డిజైనర్ గా కిరణ్ మామిడి ఎక్సలెంట్ వర్క్ నైతే చూపించారు భయ్య. సినిమాలో చాలా సెట్స్ గానీ, లొకేషన్స్ గానీ టూ న్యాచురల్ గా అనిపించే ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. సినిమాకి మరో బిగ్ ఎసెట్ ఏంటంటే యాక్షన్ సీన్స్ భయ్య. యాక్షన్ కొరియోగ్రఫీగా నటరాజ్ మాస్టర్ అయితే ఎక్సలెంట్ కొరియోగ్రఫీని అందించారు. రోషన్ లాంటి చిన్న హీరోతో కూడా ఒక బడా హీరోకు ఉండాల్సిన మాసీ మూమెంట్స్ తోటి అయితే ఫైట్స్ ని డిజైన్ చేశారు. అది మాత్రం సూపర్ గా అనిపించింది భయ్య. ఇక మ్యూజిక్ బై కాల భైరవ, సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న 3 పాటలు అయితే పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించవు. కాకపోతే సెకండ్ హాఫ్ లో రామాయణం అంటూ ఒక సాంగ్ వస్తుంది, అది మాత్రం గూస్ బంప్స్ భయ్య. పీపుల్ మీడియా టెక్నికల్ వాల్యూస్ అయితే సూపర్ గా అనిపించాయి. ఒక చిన్న సినిమా
సినిమాలకు కాకుండా ఒక పెద్ద సినిమాకు ఉండాల్సిన గ్రాండ్ స్కేల్లోనే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమా తోటి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పరచుకున్నారు. ఈయన అలాంటి సెన్సిటివిటీ ఉండే సబ్జెక్ట్ ని ఇంకోసారి తీస్తున్నట్టుగా అనిపించింది మోగ్లీ ట్రైలర్ ని కానీ దీన్ని కానీ చూస్తే. బట్ మాక్సిమం మనోడైతే మంచి లవ్ స్టోరీనే బిల్డ్ చేశాడు అండ్ మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్న కథని అయితే తీసుకున్నాడు. అయితే పర్సనల్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే సందీప్ రాజ్ గారు చాలా ఇంటర్వ్యూల్లో తేజ గారి గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన జయం సినిమా అప్పుడు ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, ఆయన సినిమాని డిజైన్ చేసిన విధానం కానీ, క్యారెక్టర్స్ ని డిజైన్ చేసే పద్ధతి కానీ ఈయనకి చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుందని చాలా చోట్ల చెప్పారు. అయితే నాకు మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు తేజ గారి పాత సినిమాల తాలూకు రెఫరెన్స్లు అయితే చాలా బాగా కనబడ్డాయి. ఎక్కువ శాతం మాత్రం జయం సినిమాలో రెఫరెన్స్లే కనబడ్డాయి. అంటే ఆ జెండా కానివ్వండి, ఫైట్లలో కానివ్వండి, నీళ్లలో పడి కొట్టుకోవడం, క్యారెక్టర్స్ ప్రవర్తించే ప్రవర్తన, ఇవన్నీ కూడా చాలా వరకు తేజ సినిమాల్లో కనిపించే స్టైల్లోనే ఈ సినిమాలో కనిపించాయని నాకు అనిపించింది. బట్ సినిమాని మనోడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా, ఇంకొంచెం క్రిస్పీగా గనక ప్లాన్ చేసి ఉండుంటే ఈ సినిమా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అయ్యేదని నాకు అనిపించింది. ఇక ఓవరాల్ గా మోగ్లీ సినిమా పైన నా ఒపీనియన్ ఏంటంటే భయ్య, సినిమా అయితే బానే ఉంది, అందరూ వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ థియేటర్ దాకా రావడమే గగనం. అలాంటిది ఒక బడా సినిమా ముందు ఈ సినిమా ఉన్నప్పుడు సినిమా ఎంత వరకు నెగ్గుకొస్తుంది అనేది అయితే కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందు ఓ భయంకరమైన బజ్ ఏమీ లేదు. అలాంటిది అఖండ లాంటి పెద్ద సినిమా ముందు వస్తున్నప్పుడు ఈ సినిమా జనాలు చూసి రాగానే మైండ్ బ్లోయింగ్ అయిపోయి ఇంపాక్టబుల్ గా వచ్చి టాక్ నైతే బయటికి చెప్పాలి. ఓ మరీ అంత టాక్ నైతే బయటికి స్ప్రెడ్ చేయలేరు, డీసెంట్ టాకే వస్తుందని నా ఫీలింగ్. ఇది మోగ్లీ సినిమా పైన నా రివ్యూ. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.